ప్రాపర్లీ మనం వెల్కమ్ చెప్దాం. హాయ్ గాయ్స్ చెప్పు. చాలు ఉండండి, వెల్కమ్ చెప్దాం. హాయ్ గాయ్స్. అలాగే మంచిగా చెప్పాలి. అర్జుందా హాయ్ గాయ్స్ అలా వద్దాము, మంచిగా చెప్పు. నేను మీ మాధురి కృష్ణ. నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పసిపిట్ట. మంచిగా చెప్పమ్మా. సో హాయ్ గైస్, సక్సెస్ఫుల్ గా నేను లాంగ్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాను విత్ మై లిటిల్ స్టార్ట్ బుజ్జి ఉండు ఒకసారి కాదు ఆదిత్య నీకు. అబ్బా అబ్బా ఏం చేస్తున్నావు ఆదిత్య? అమ్మో 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 అమ్మో, అర్థమైందా ఎంత కష్టమో? అందరూ ఆదిత్య చూపించాను అన్నారు. ఒక సైక్లోన్. సరే ఒకసారి ఆగు. మొన్న నీకు పెయిన్ వచ్చింది కదా, ఎక్కడ పెయిన్ వచ్చింది? మొన్న ఆదిత్యకి చాలా పెయిన్ వచ్చింది కదా. అప్పుడు ఎంత పెయిన్ వచ్చింది? ఉసు పోసుకున్నప్పుడు చాలా పెయిన్ వచ్చింది కదా. అప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారు? ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారు? 10 మెడిసిన్స్. అండ్ ఇంకేం చేశారు? అమ్మ ఇప్పుడు మూడు లేదు గైస్, నేను చెప్తాను ఫుల్ స్టోరీ. సో హీ వెంట్ త్రూ లైక్ వెరీ హార్డ్ డేస్ పాపం. ఒక 2.5 weeks. సో ఐ వాంట్ టు షేర్ దట్ స్టోరీ బికాస్ నేను ఫస్ట్ 4-5 days ఇగ్నోర్ చేశాను. చాలా బాధ పెట్టాను పాపం. నేను ఇగ్నోర్ చేయడం వల్ల వాడికి చాలా సివియర్ అయిపోయింది. అది మీకు చెప్దాం అనుకుంటున్నా. సో విల్ గెట్ ఇన్ టు ద వీడియో. సో 2-3 weeks బ్యాక్ వీడికి సివియర్ పెయిన్ వచ్చిందనమాట. అంటే అమ్మ టమ్మీ పెయిన్ అంటూ ఉన్నాడు ఇలా పడుకొని టీవీ చూస్తూ కూడా. అండ్ సడన్గా ఫుడ్ పెద్దగా ఇష్టపడలేదు, పెడుతున్నా సరే అన్నీ రిజెక్ట్ చేసేవాడు. సరే కడుపు నొప్పి వెయిట్ చేసింది అనుకుంటాం, యూజువల్లీ మనం అలా అనుకుంటాము. నేను అలాగే 2 days వెయిట్ చేసింది అనుకున్నాను. తర్వాత నేను 3 days అంటే సాటర్డే కంప్లైంట్ చేశాడు, ఫ్రైడే ఈవినింగ్ కంప్లైంట్ చేశాడు. సో ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే, సండే కూడా వదిలేసి మండేనా ట్యూస్డే ఈవినింగ్ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. సో 3.5-4 days లేట్ చేశాను అనమాట. సో డాక్టర్ అన్నారు, వాడు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ యూరిన్ టెస్ట్ చేశారు, అన్నీ చూస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది అన్నారనమాట. సో అప్పుడు అంటే నాకు 3rd dayకి ఇంకా కడుపు నొప్పి అంటే గట్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాం, కానీ అలా ఏం కాదనమాట. సో వెళ్తే అలా అన్నాక యాంటీబయాటిక్ ఇస్తారు కదా, ఇచ్చారు. సో 2 days వాడాం. యాంటీబయాటిక్ వాడడం వల్ల ఇంచు ఉపయోగం కూడా లేదు. సో ఎలా అయిపోయిందంటే ఫస్ట్ 2 days జస్ట్ చమ్మిపోయిన లైట్గానే వాడు. 3rd dayకి 4th dayకి అయితే రాత్రి హీ యూస్ టు క్రై, గట్టిగా ఏడ్చేవాడు. టాయిలెట్కి వెళ్ళేవాడు కాదు, టాయిలెట్కి వెళ్తుంటే ఏడ్చేవాడు. లైక్ ఇంక సివియర్ అయిపోతుంది అనమాట. సో యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాక ఏమీ డిఫరెన్స్ లేదు, ఇంకా ఏడము, వాటర్ తాగకపోవడము. దాంట్లో ఏంటంటే అప్పుడు డాక్టర్ చెప్పారు సో ఇలానే ఉంటుందని చెప్పి మెడికేషన్ ఇచ్చారు. సో వాట్ ఎవర్ మెడికేషన్ ఇట్ ఈస్ అవన్నీ ఇచ్చారు. కొంచెం సిట్రిక్ ఎక్కువ వెళ్ళాలి, వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ తాగేది వాళ్ళకి యూరిన్ పాస్ అయిపోతే ఈ మెడికేషన్తో పాటు తగ్గుతుంది కదా, అదంతా యూరిన్లోనే పోవాలి. సో యూరిన్ బాగా వెళ్ళాలి. బట్ ఆ పెయిన్ ఉంటుంది కదా అదంతా వాడికి ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర. సో దానివల్ల వాడికి టాయిలెట్ వెళ్ళడం కష్టమైందనమాట. సో నరకం చూసాము. ఇలాగ యాంటీబయాటిక్ వాడినా 4 daysకి తగ్గలేదు. తర్వాత స్కాన్కి వెళ్ళాము అనమాట. స్కాన్ రాశారు. నేను చాలా కొన్ని స్నిప్పెట్స్ తీసుకున్నాను ఆ టైం అంతా. అంటే నాకు వ్లాగ్ చేద్దామని అంటే తగ్గిపోతుంది అనుకుంటాను తప్ప నాకు మొత్తం హోల్ ప్రాసెస్ అయ్యి ఇంకా వాడికి అమ్మా 11:22 అయింది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా అవుతుండగా అనిపించింది, అమ్మో ఇంత టార్చర్గా ఉంది పాపం, నేను ఏదో చిన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అంతే అనుకున్నాను తప్ప తను అలిగిపోతారు. ఎన్ని రాత్రులు లిటరల్లీ 2 weeks అండి నిద్ర లేదు. నైట్ కరెక్ట్గా 2 o'clock లేచేవాడు అనమాట. లేచి ఏడుస్తూ ఉండేవాడు. మెడిసిన్ మళ్ళీ పారాసెటమాల్ వేసా కొంచెం డౌన్ అయ్యేది, అప్పుడు పడుకునేవాడు. సో పారాసెటమాల్ పవర్ తగ్గడము, వాడు ఏడుపు స్టార్ట్ చేయడము, మళ్ళీ వెంటనే వేసుకోవడానికి ఏడుపు. మెడిసిన్ వేసుకోక అందరి పిల్లలు అంత ఇంట్రెస్ట్గా, కొంతమంది పాపం మంచిగా వినేస్తారు. సో మెడిసిన్ వేసుకునేవాడు కాదు. నేను హోల్ ద సైకిల్ నేను ఏ పని చేయలేదు. లిటరల్లీ 2 weeks అటు పక్కనే కూర్చున్నాను. ఆ వీకే మా పేరెంట్స్ ఊరు వెళ్ళారనమాట. నాకు జస్ట్ ఇలా
సెకండ్ హ్యాండ్ ఇలా పట్టుకొని కొంచెం నాకు సపోర్ట్ చేయడానికి కూడా చాలా చాలా హెక్టిక్ అయిపోయింది ఎవ్వరు లేక. అండ్ సైడ్ పెయిన్ మనమే షేర్ చేసుకోలేం కదా. లిటరల్లీ బాత్రూమ్ తీసుకెళ్ళిన ప్రతిసారి హీస్ టు లైక్ భయం అనమాట వాడిక. అమ్మ నేను ఇది సెకండ్ టైం వాడిని డాక్టర్ విజిట్ తీసుకెళ్ళినప్పుడు నేను మామూలు DNMA లైఫ్లో స్టార్ట్ చేశాను ఆ రోజు. బట్ ఆ రోజు ఈవినింగ్ ఇంకా బాగా ఏడ్ చేస్తున్నాడు. ఇంకా నేను డిస్కంటిన్యూ చేస్తాను అనమాట. బట్ ఆ స్నిపెట్స్ మాత్రం మీకు జస్ట్ జరిగింది చెప్పడానికి యూజ్ చేస్తున్నా. సో నార్మల్ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాక సెకండ్ డేకి మనకు తగ్గిపోతుంది, అది తెలుస్తుంది. థర్డ్ ఆ బాటిల్ కంప్లీట్ అయ్యే టైంకి తగ్గిపోవాలి. సో డాక్టర్ ఏమన్నారంటే యూరిన్ ఇన్ఫెక్షన్లో కూడా ఏంటంటే సివియర్గా ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ టెస్ట్ రాశారు. దాంట్లో పర్టికులర్గా ఏ యాంటీబయాటిక్ వాడితే తగ్గుతుందో తెలుస్తుంది అని చెప్పి అబ్డోమెన్ స్కాన్ అన్నీ రాశారనమాట. సో డాక్టర్ నరేంద్ర అని చెప్పి మా ఇంటి దగ్గర హాస్పిటల్లో ఉంటారు. ఇంకొకటి జరిగింది, ఆయన ఏంటంటే పైప్ పెడతారు కదా, యూరిన్ ఏంటంటే పోతే ఇన్ఫెక్షన్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే మెడిసిన్ వాడుతున్నాం కదా, సో తగ్గాలంటే వాడు టాయిలెట్ పోయాలి. సో వాడి బ్లాకేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. సో పిక్చర్ గీసి లైక్ టాయిలెట్ ఎలా వస్తుంది అంతా కూడా అడిగారు మమ్మల్ని. సో కొంచెం బ్లాకేజ్ క్లియర్ చేసి చిన్న పైప్ పెట్టి క్లీన్ చేశారనమాట. కొంచెం ఓపెన్ చేశారు వాడి బ్లాడర్ దగ్గర. సో అప్పుడు వాడు యూరిన్ పాస్ చేశాడు. పాస్ చేశాక ఆ రోజు చాలా చాలా లేదు ఆపరేషన్ చేసినట్టు ఏడ్చాడు అక్కడ హాస్పిటల్లో. సో ట్రీట్మెంట్ అలా చేశాక నెక్స్ట్ రోజు నుంచి చూడమన్నారనమాట. అప్పుడు టాయిలెట్ కొంచెం పాస్ చేయడం మొదలెట్టాడు. ఏడుస్తూనే ఉన్నాడు బట్ పాస్ చేస్తున్నాడు. ఆ ముందు రోజు వరకు అసలు పోయడానికి కూడా వాడి భయానికి బాత్రూమ్ కూడా వెళ్ళలేదు. సో అదొక్కటి చాలా హెల్ప్ చేశారు. సో అడ్మిట్ చేయకుండా ఇదైతే ట్రై చేయండి అని ఆయన కరెక్ట్గా ఎంత అవసరమో అంతే చాలా క్లియర్గా పిక్చర్ ఇస్తారు పేషెంట్స్కి. మెయిన్గా చిన్నపిల్లలకి ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంఫర్టబుల్గా ట్రీట్ చేయడానికి మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అడ్మిషన్ అవసరం లేదు, మోస్ట్లీ వాడు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి. సో వాడిని మీరు మోటివేట్ చేసి కొంచెం అర్థమయ్యేలా చేసి టాయిలెట్ పోయించండి. సిట్రిక్ బాగా తాగించాలి, కొంచెం లెమన్ వాటర్ కానీ లేకపోతే ఒక సిరప్ ఇచ్చారు, దాన్ని ఎనీ జ్యూస్లో కలిపి పట్టించమన్నారు. సో అది ఆల్కలైన్ నేచర్ తగ్గాలి. సో యూరిన్ పాస్ చేసినప్పుడు మంట ఉండకూడదు కాబట్టి యూరిన్ని కూల్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సిరప్ అన్నీ లైక్ బాబాయ్ అసలు వాడు ఏది వేసుకోండు. ఆదిత్య అదే ప్రాబ్లం. అర్జున్ చిన్నప్పుడు వాడికి చాలా ఇలాంటి పెద్ద పెద్ద జరిగే కానీ వాడు ఈజీగా ఇంత చేదుగా ఉన్న తాగేవాడు. వీడు అసలు తాగడు, స్వీట్గా సిరప్ ఉన్న తాగడు అనమాట. సో వీడిని బొద్దిగించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు పోస్తే తగ్గిపోతుంది అది ఇది మొత్తం కూర్చొని చేస్తే అప్పుడు నెమ్మదిగా సెకండ్ డేకి కొంచెం కోఆపరేట్ చేయడం మొదలెట్టాడు. ఎప్పుడైతే కోఆపరేట్ చేయడం మొదలెట్టాడో అప్పుడు తగ్గిందనమాట. సో ఇది ఆ 4-5 రోజుల్లో జరిగింది. స్కాన్ అప్పుడు కూడా కొంచెం గోల్ చేయకుండా కోఆపరేట్ చేశాడు. రకాల చిన్న చిన్న సిమ్టమ్స్ చూసి మనం వెయిట్ చేసేసిందని మాత్రం అనుకోవద్దని చెప్పడం నా మెయిన్ ఉద్దేశం అనమాట. సో నా మెయిన్ ఉద్దేశం అదనమాట. ఎందుకంటే మనం ప్రతిదానికి హోమ్ రెమెడీ అని చెప్పి మెయిన్గా నేను వెరీ లైక్ స్టార్టింగ్ వీడియోస్లో చిన్నప్పుడు పిల్లల బేబీ ఫుడ్ అప్పుడు కూడా ఏంటి ఉంటుంది వద్దు పట్టుకోకూడదు. ఐఎమ్ టాకింగ్ ఇక్కడ రన్ అవుతుంది చూసా వీడియో. టైం చెప్పు, టైం చూడు ఎంత ఉంది. సో చాలా చిన్న 31-32. సో నీకు అప్పుడు వచ్చింది కదా, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారా లేదా? ఇంజెక్షన్ కావాలా? బజ్జున్నాం నడు. సో వెయిట్ చేసిందని అనేసుకోవద్దు. ఫస్ట్ డే చూసి కడుపు నొప్పి అలాంటివంటే మాత్రం డైరెక్ట్గా డాక్టర్కి వెళ్ళండి అని చెప్దామని నా మెయిన్ ఉద్దేశం అనమాట. ఇట్స్ ఓకే, కన్సల్టేషన్ అవుతుంది, ఎంత బాగుంటే హ్యాపీ కదా. బట్ ఊరికే డెసిషన్ తీసేసుకొని కొబ్బరి బొండం పట్టిస్తే తగ్గిపోతుంది, లేకపోతే మజ్జిగన్న తగ్గిపోతుంది ఇలా అసలు అనుకోవద్దు. సో మీకు పిల్లలు కొంచెం అబ్నార్మల్గా సడన్గా ఫుడ్ తినడం ఆపేయడము, లేకపోతే ఇలా కడుపు నొప్పి టాయిలెట్ పోసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారంటే మొహమాట పడకుండా గో టు ద డాక్టర్, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళిపోయి అది ఏంటి దాని సివియారిటీ తెలుసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో తెలిసిపోయి ఉంటే అయిపోయేది కదా. యాజ్ అ సైడ్ స్కాన్ చేసినప్పుడు మొత్తం అబ్డామిన్ స్కాన్ చేశారు, చాలా ఇన్ఫెక్షన్ ఉందని. ఆ స్కాన్ చేసినప్పుడు ఆవిడ చెప్పారు ఇంత చిన్న బాబు కింద ఇన్ఫెక్షన్ అని. అంటే వాడి చుట్టూ కూడా బ్లాక్గా ఉందన్నమాట స్కాన్లో. సో ఇన్ఫెక్షన్ ఫుల్గా వచ్చేసింది. ఆవిడ యాక్చువల్లీ అలా చెప్పరు, అమ్మ ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ అన్నట్టు ఆవిడ అన్నారనమాట. అంటే అమ్మ అనుకున్న ఆవిడే అలా చెప్పేశారు అని. సో ఫుడ్ తినకపోయినా, సడన్ అప్టైట్ లాస్ ఉన్న, టాయిలెట్ పోవడానికి పెయిన్ అని చెప్పినా సరే, కాన్స్టిపేషన్ కొంచెం మనకు అర్థమవుతుంది. ఓకే ముందు రోజు తిన్నదాన్ని బట్టి నెక్స్ట్ రోజు అని. సో మనకి పిల్లలు డే కేర్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, బయట ఎక్కడైనా కవకుండా రెస్టారెంట్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనం చెప్పలేం దీనివల్ల అయినా. అండ్ ఇంకొకటి యూరిన్ ఇన్ఫెక్షన్కి అందరూ అంటారు మనం ఎప్పుడైనా ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు
ఏదైనా అటాక్ అవ్వచ్చు. మన ఇంట్లోనే ఎవరన్నా వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనం ర్యాండమ్గా అడల్ట్స్కి మనకు కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో మనం పేరెంట్స్ యూజ్ చేసిన టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. అమ్మా ఇన్ఫ్యాక్ట్ అమ్మ బొబ్బు కావాలా 1 సెకండ్ గైస్. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. చిన్నపిల్లలు కదా, యూజువల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ అంత త్వరగా రాదు అంటారు. సో మన ఇమ్యూనిటీ, మనకైనా అడల్ట్స్కైనా కిడ్స్కైనా ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు కూడా ఇట్ మైట్ అటాక్. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఐ ఫీల్ ఇంకా స్కూల్స్లో వాటిలోనే ఇంకో ఎక్కువ హైజీన్ ఉంటుంది. వాళ్ళు రిపీటెడ్ క్లీన్ చేస్తూ ఉంటారు. బికాస్ పిల్లలు కేర్ఫుల్గా ఉండాలి కదా, వాళ్ళకి ఏం అవ్వకూడదని. వాళ్ళే ఇంకా యాక్చువల్లీ ఎవ్రీ సింగిల్ డే క్లీనింగ్ జరుగుతుంది. ప్రతి యూస్ తర్వాత కూడా మెయిడ్స్ ఆర్ అక్కడ నాయాస్ క్లీనర్స్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. మన ఇంట్లోనే ఇంకొంచెం అప్పుడప్పుడు అంత కేర్ అనిపిస్తుంది. సో మేక్ షూర్ ఒక్కటేంటంటే మనం అన్ని సర్కమ్స్టెన్సెస్ని సేఫ్ గార్డ్ చేయలేం. బట్ ఎప్పుడైనా మీకు సిమ్టమ్ అనిపిస్తే ప్లీజ్ గో టు ద డాక్టర్ అని చెప్పడం నా ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది. నేను ఫస్ట్ డేనే వెళ్ళిపోయి ఉంటే ఇంకా త్వరగా తగ్గిపోయేదేమో, ఇన్ఫెక్షన్ పెరిగే వరకు నేను అనవసరంగా డిలే చేశానా అని అనిపించింది అనమాట. సో మొత్తం తగ్గడానికి 15-20 రోజులు పట్టింది. కంప్లీట్ నార్మల్ అయ్యి ఎప్పుడు తగ్గిందని అనిపించిందంటే టాయిలెట్ వాడు పోసేటప్పుడు కొంచెం లంప్స్గా లైట్గా వచ్చి 2-3 రోజులలో అయిందనమాట. అండ్ టెంపరేచర్ రావడం తగ్గిపోయింది. అండ్ నెంబర్ 2 వాడు ఆకలి వేయడం స్టార్ట్ చేసింది. రాసుకో, నీ బుగ్గలకి రాసుకో. సో ఆకలి వేయడం స్టార్ట్ చేసింది అనమాట. వాడంతటి వాడే వెళ్ళి అక్కడ ఏవో కుక్కీస్ ఉంటే ఇది తిననా అని అడిగాడు. అప్పటి వరకు అసలు ఫుడ్ సరిగ్గా లేదనమాట. ఏం తిన్నా సరే తోసేవాడు. 4 చెంచాలు పెరుగన్నం, ఒక 2 చెంచాలు ఎప్పుడో పాలన్నం, లేకపోతే ఇంకా కూర అయితే ఓన్లీ బెండకాయ ఇష్టం, బెండకాయ ఒక్కటే తిన్నాడు 4 రోజులు. సో చాలా ఇబ్బంది అయింది. వాడంతా వాడు ఫుడ్ ఎప్పుడైతే అడిగాడో అప్పుడు నాకు అర్థమైంది అమ్మయ్య తగ్గిపోయిందని. దెన్ డాక్టర్ గారికి చెప్తే ఓకే ఇట్ షుడ్ బి ఫైన్, ఇంకా వాడు టాయిలెట్కి కంప్లైంట్ చేయట్లేదు, ఫుడ్ తింటున్నాడు, టెంపరేచర్ రావట్లేదు కాబట్టి ఇంక మెడిసిన్ ఆపచ్చు అని అప్పుడు ఆయన చెప్పారనమాట. సో కండిషన్ ఏదైనా అవ్వచ్చు, బట్ ఏదైనా డౌట్ ఉంటే కనుక మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రియాక్ట్ అయితే వాళ్ళ పాపం తక్కువ సఫర్ అవుతారేమో నా ఫీలింగ్. యూజువల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి 1 week to 10 days పడుతుందంట. మామూలు ఫీవర్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్, చెస్ట్ కంజెషన్ తగ్గినంత ఫాస్ట్గా తగ్గదని చాలామంది చెప్పారు. ఇలా వన్స్ వీడికి ఇది అయ్యాక అందరితో మాట్లాడతాం కదా అన్నారు, అసలు రాదు, వస్తే కొంచెం టైం పడుతుంది అది మొత్తం క్లియర్ ఆఫ్ అవ్వడానికి అని. సో టేక్ కేర్. కిడ్స్ ఉన్న వాళ్ళు నేను ఇది అంతా చెప్పాను కదా, 15-20 రోజులు సాగాక అనిపించింది అమ్మో ఇంత కష్టమా పాపం, ఎంతమంది సఫర్ అవుతారో అని చెప్పి నేను ఐ థాట్ ఆఫ్ షేరింగ్ మీ అందరికి కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. సో దట్స్ ఆల్. నేను డిఎంఎల్ వీడియోస్ అండ్ ఆల్సో కిడ్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ నేను కొన్ని రెసిపీస్ చేశాను. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి. ఆదిత్య బాయ్ చెప్దామా? చూడు నాకేం రాస్తున్నాడు, క్రీమ్ రాస్తున్నాడు. ఇలా ఇటు బాయ్ చెప్తావా? అందరికీ చెప్పమ్మా. అందరికీ చెప్పిన క్యూట్ బాయ్ చెప్పమ్మా. అందరికీ ఇలా చూడు, బుగ్గలు చూడు ఎలా ఉన్నాయి నీవి, రెడ్గా ఉన్నాయేంటి బుగ్గలు? అప్పుడు వావ్ అంటారు, వావ్ ఆదిత్య అంటారు. ఏమంటారు? వావ్ ఆదిత్య అంత బాగా చెప్పాడు అంటారు. అందరికీ నమస్కారం. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే బేబీస్కి పెయిన్ వస్తే చాలా తప్పు కదా, పెయిన్ రాకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి కదా. ఆదిత్యకి ఎంత పెయిన్ వచ్చింది? ఎంత పెయిన్ వచ్చిందే అప్పుడు ఎలా ఏడ్చావు నువ్వు? అలా ఏడవలేదు, క్యూట్గా ఎలా ఏడ్చావు, క్యూట్గా అలా ఏడ్చావు. అమ్మ నొప్పి ఏడ్చుంది బుజ్జి మొన్న. అందుకొని అందరూ మీకు అమ్మ దగ్గొచ్చింది, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఇంట్లో అలా కూర్చోకుండా. ఏంటి పెట్టుకుంటావా? బాయ్, గుడ్ నైట్. నానా. ఓకే, సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. సబ్స్క్రైబ్ చెప్పు. Ring the bell. Bye bye. Love you.